అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 6వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశం. అక్కరగలవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనమునందు, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా, ప్రభు మిమ్ములను పేరు పెట్టి ప్రేమతో పిలచువాడు, పేరును గొప్ప చేయువాడు, మిమ్ములను కీర్తితోనూ మంచి పేరుతోనూ మార్చుచున్నవాడు, అంత మాత్రమే కాదు, మీపై అత్యంత అక్కరగలవాడు. యేసు ఒక దినమున బెతస్దా కోనేటికే వచ్చినప్పుడు అక్కడ పండుకొని ఉన్న మనుషుని చూచెను. పాపం, అతడు 38 సంవత్సరములుగా వ్యాధి గలవాడై ఉండేను. అతనిపై అక్కర చూపువారు ఒక్కరును లేకుండేను. కావున అతడు యేసును చూచి దుఃఖముతో, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని చెప్పాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఒక్కరును అక్కరు చూపించని ఒంటరితనమైన స్థితిలో ఉన్న పక్షవాయువు గలవానిని ప్రేమతో తేరి చూచి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగి స్వస్థపరిచి అద్భుతమును చేశాను. నేడు అనేకులు ఒంటరితనపు భావము చేత పీడింపబడుచు ఉన్నారు. ఒక వయస్సు మళ్ళిన వృద్ధురాలు దుఃఖముతో, నా పిల్లలందరూ పొరుగురు యందు ఉన్నారు, నేను ఒంటరి దాన్నై పీడింపబడుచున్నాను, నన్ను పట్టించుకుని వారును ప్రేమ చూపించు వారును ఏ ఒక్కరు లేరు అని చెప్పాను. భర్తను మరణమునందు కోల్పోయిన ఒక సహోదరి, అయ్యా, నా భర్త ఉన్నప్పుడు ఎంతోమంది బంధువులు మా ఇంటికి వచ్చేవారు. నా భర్త చనిపోవుట చేత ఇప్పుడు నన్ను పట్టించుకుని వారు కానీ నా పట్ల అక్కర చూపువారు కానీ లేరు అని చెప్పేది. ప్రేమకై పరితపించి 5 భర్తల యొక్క ఆదరణను వెదికిన ఆమెకు నిజమైన ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యత లభించలేదు. సమాజము చేతను తృణీకరింపబడిన ఒక పరిస్థితి. అయితే ఆమె యేసును సంధించినప్పుడు ఆయన ఆమెకు రక్షణను అనుగ్రహించెను. సువార్తను ప్రకటించు సువార్తికురాలిగా ఆ స్త్రీని మార్చెను. దేవుని బిడ్డలారా, ఎవరు చెయ్యి విడిచినను చెయ్యి విడిచి పెట్టక నిజమైన ప్రేమను చూపించువాడు యేసు మాత్రమే. ఆయన మంచివాడు అను సంగతిని రుచి చూడుడి. ఆయన యొక్క ప్రసన్నతను మీరు గ్రహించినట్లయితే ఒంటరితనపు భావములన్నీ మారిపోవును. అపవాది యొక్క క్రియల చేత పట్టబడి సమాధుల యందు జీవించిన ఒక మనుషుని గూర్చి ఎవరునూ అక్కర కలిగి ఉండలేదు. అతడు రాళ్ల చేత తన్ను తాను గాయపరుచుకొనుచుండెను. మతిసిమతము లేని వాడే కేకలు పెట్టాను. ఏ ఒక్కరును అతన్ని ప్రేమింపకను అక్కర చూపింపకను ఉండినప్పటికీ యేసు నీ పేరేమిటి అని ప్రేమతో పలకరించెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. అతనికి ఒక నూతన జీవితమును ఇచ్చెను. అతనిలో నుండి దెయ్యములన్నిటిని వెళ్ళగొట్టి నూతన మనిషిగా మార్చెను. అతడు యేసు చేసిన మేళ్లను మర్చిపోలేదు. ఇంటికి తిరిగి వెళ్ళిన అతడు తరువాత దెకపోలి అని ప్రాంతముకు వెళ్ళి ప్రభు అతని చేసిన సమస్త మేళ్ళంతటిని ప్రకటించుడితో పాటు బలమైన సువార్తికుడాయను. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచిన మీరు ఇతరులపై నిజమైన అక్కరను చూపించుడి, వారి కొరకు ప్రార్థించుడి. నేటి ధ్యానమునకై జీవము కలుగునట్లును అది సమృద్ధిగా కలుగుటకును యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథములు 25, 26 మరియు 27 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 16వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. పూర్ణ బలముతో చేసి నెరవేర్చుడి. మీ యొక్క ఒక్కొక్క హృదయ నాడియు ప్రభు అనుగ్రహించున్న కృపగల నాడి అను సంగతిని మర్చిపోకుడి. నేటి ధ్యానమునకై ఇక ఆలస్యం ఉండదు గాని దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుని మర్మము సమాప్తమగును. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 6 మరియు 7 వచనములు. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 32 మరియు 33 అధ్యాయములు. సాయంత్రం అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.